So total entire thing divisible by 7, you should get relation. 2021 7 తో డివైడ్ అవుతుందో చూసుకోండి. జనరల్గా డివైడ్ అయ్యేటట్టు ఇవ్వడు, ఇస్తే ఆ రిమైండర్ ఆ పర్టికులర్ టర్మ్ 0 కదా. 2021 7 తోటి డివైడ్ కాదు కాబట్టి ఒక నెంబర్ 1 or 2 నెంబర్స్ గ్రేటర్ అని ఉంటుంది, లేదా 1 or 2 నెంబర్స్ లెస్సర్ అన్న 7 తో డివైడ్ అయ్యేటట్టు నెంబర్ ఉంటుంది. అట్లాగే ఇస్తాడు వాడు, అది మీరు క్యాచ్ చేయాలి. చూడండి ఇక్కడ 2023 డివిజబుల్ బై 7, 2023 divisible by 7. Okay. So 2021 can be written as 2023 minus 2. Binomial convert చేయాలి, at the same time 7 తోటి మనకి లింక్ దొరకాలి. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? బైనామియల్ ఫామ్ చేయాలి, 7 తోటి లింక్ కావాలి. నెక్స్ట్ 2022, ఇది కూడా 2023కి నియరే ఉంది కదమ్మా. కాబట్టి 2022ని 2023 minus 1 అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఒకటే మీరు కొంచెం బ్రెయిన్ అప్లై చేయాలి. బ్రెయిన్ కూడా ఏం లేదు, నేను చెప్తున్నా కదా ప్రొసీజర్, అప్లై చేయాలి. ఏదైతే డివిజబుల్ బై ఉంటుందో ఆ నెంబర్కి ఆ నెంబర్ అన్న డైరెక్ట్ ఎగ్జిస్ట్ అయితే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 పవర్ అడిగింది అనుకోండి, 7 అంటే మీరు ఈజీగా చెప్తారు 9 + 1 సార్, 7 + 1, లేదా 9 అడిగాడు 7 + 2, పోనీ 10 అడిగాడు 7 + 3 అని తీసుకోవచ్చు. అంటే ఈజీగానే ఉంది కదా బైనామియల్. అట్లా అర్థమవుతుందా? లేదు మరీ బిగ్ ఉన్నాయి ఇట్లా 2021 అంటే 7 ప్లస్ అని రాస్తే బాగుండదు, మళ్ళీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ చేయాలి. 3-4 స్టెప్స్ పెరుగుతూనే ఉంటుంది డిమ్నిష్ అయ్యేవారు. కాబట్టి అప్పుడు 2021 నియర్ బై డివిజబుల్ బై 7 నంబర్ ఏందో చూసుకొని బేస్డ్ ఆన్ దట్ మేక్ బైనామియల్. ఓకేనా? అట్లా వచ్చేటట్టే క్వశ్చన్ ఇస్తాడు, ఇష్టం ఉన్నట్టు ఇవ్వరు. ఏదో డిజైన్ చేస్తే క్వశ్చన్ అక్కడ రిమైండర్ రాదు, బైనామియల్ ఫామ్ అయ్యేటట్టే ఇస్తారు జనరల్. కాబట్టి వరీ కాకండి, మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి సార్? బైనామియల్ ఎక్స్పాండ్ చేయండి హ్యాపీగా. ఏముంది బైనామియల్ ఎక్స్పాన్షన్? 2022 సి 2023 అంతేనా? సారీ, ఫస్ట్ టర్మ్ C0 కదా, పవర్ 2022. సెకండ్ టర్మ్ 2022 C1 పవర్ జాగ్రత్త చూసుకోండి ఇంటూ 2. ఓకే, మైనస్ ఉందాం, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వస్తూ ఉంటాయి. సెకండ్ టర్మ్ మైనస్, మళ్ళీ థర్డ్ టర్మ్ ప్లస్, అప్ టు సో ఆన్ మీరు మూవ్ అయితే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? 2023 C 2023 అయిపోయిందా? 22 నా ఇక్కడ, వెయిట్ నెంబర్ కరెక్ట్ తీసుకున్నాం, పవర్ కదా NCN. మొన్నటి వరకు మనం డేట్ 2023 రాసి అలవాటు అయిపోయి టక్కని పెరినట్టు పోతుంది అంతే. 2023 మొన్నటి వరకు, ఇప్పుడు మనకి 24 డేట్ అలవాటు కావాలి మళ్ళీ. 2022 C 2022 రైట్. సో ఇప్పుడు 2023 పవర్ ఎంత అయిందమ్మా? 0 అయిపోయింది. ఇక 2 పవర్ ఫైనల్ ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి ప్లస్ టర్మ్ ఉంటుంది. అంటే మీకు ఏమర్థమైంది? ఈ ఎక్స్పాన్షన్ చేస్తూనే మీకు ఏమర్థం కావాలంటే, సార్ ఫస్ట్ టర్మ్ నుంచి మొదలెడితే ఇక్కడ ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఈ టర్మ్ నుంచి మొదలెడితే ఇక్కడ వరకు ప్రతి టర్మ్ లో 2023 ఉంది సార్. సో ఆల్ ఆర్ డివిజబుల్ బై 2023 అనేది మీకు అర్థమైపోవాలి. అర్థమైపోతుంది కదా. ఇవన్నీ 2023 తోటి పక్కగా డివైడ్ అయినాయి. 2023 తో డివైడ్ అయినాయి అంటే 7 తో డివైడ్ అయినాయి. ఇవాటి ఇవన్నీ 0. ఈ స్టెప్ లో ఎవడు మిగిలాడు అంటే వీడు 1 అయిపోతాడు, పవర్ 0, ఈడు 1, ఈడు ఒక్కడు మిగులుతాడు. 2 పవర్
2022 దీని గురించి మళ్ళీ థింక్ చేద్దాం. ఓకే, చలో ప్లస్. మరి ఇక్కడ మాత్రం ఏముంది, సేమ్ స్టోరీ రిపీట్ కదా. సరే ఒకసారి రాయండి. ఓకే, మీరు ఎక్స్పాండ్ చేసేది ఎందుకు అనే క్లారిటీతో చేస్తుండాలి ముందే. మెథడ్ స్టాండర్డ్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు 2023 C0 పవర్ ఎంతమ్మా, 2021. 2023 పవర్, సారీ ఇక్కడ పవర్ తో స్టార్ట్, NC0 కదా అన్ని అన్ని 2021 23 అనేసరికి మనకు డేట్ పోతుందా, సో జాగ్రత్త చేసుకోండి. NC0 2021 C0 2023 పవర్ 2021 అంతే కదా, కరెక్టేనా. నెక్స్ట్ మైనస్ 2021 C1 2023 పవర్ 2021 -1 అంటే 2020, ఇది నెగిటివ్. మళ్ళీ ప్లస్ అప్ టు సో ఆన్ ఇట్లా రాస్తూ వెళ్తే, మీరు ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తే లాస్ట్ టర్మ్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా చూద్దాం. 20C21 2021C 2021 2023 పవర్ 0 -1 హోల్ పవర్ 2021. 2021 ఆడ్ నెంబర్ కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ముందు మైనస్, ఇక్కడ 1 తీసుకోండి. అంటే ఇది నోట్ చేస్తూనే మీకు ఏం అర్థం కావాలి, అర్థమైపోయింది కదా. ఈ ఒక్క టర్మ్ తప్ప ఈ ముందు వరకు దిస్ ఎంటైర్ వాల్యూ, ఓకే, టోటల్ ఎంటైర్ వాల్యూస్ డివిజబుల్ బై 23. ఈ మొత్తం 2023తో డివైడ్ అయితే 0 అయిపోతాయి. ఏం మిగులుతుంది, వీడు ఒక్కడు మిగులుతాడు. ఎవడు వీడు, వీడు 1, వీడు కూడా 1 ఇంటూ 1 -1 మిగులుతాడు. అంటే ఈ టోటల్ క్వశ్చన్ 2 పవర్ 2022 -1 లాగా చేంజ్ అయింది. అవునా, క్వశ్చన్ ఎవరికి డౌట్ లేదు. ఇప్పుడు ఏం చేయండి, ఈ -1 చేసేది ఏముంది అట్లే ఉండేయండి. ఈ 2 పవర్ మళ్ళీ థింక్ చేయండి. సేమ్ చూడండి, డివిజబుల్ బై 7 కదా. 2 పవర్ వెరీ బిగ్ నెంబర్ ఉంది, అంటే 2 క్యూబ్ 8. 8 ఈజ్ రిలేటెడ్ టు 7 కాబట్టి 2022లో 2 క్యూబ్ సపరేట్ చేయండి. అంటే 2 క్యూబ్ పవర్ హౌ మచ్, 2 క్యూబ్ పవర్ హౌ మచ్, 674. చూడండి సరిపోయిందా, 674 ఇంటూ 3 2022 ఎగ్జిస్టెంట్. అర్థమైంది. ఎందుకు రాస్తున్నాం ఇట్లా అంటే, మళ్ళీ 7 కదా మన టార్గెట్, డివిజబుల్ బై 7 తోటి బైనామియల్ కన్ఫర్మ్ చేయాలి. ఇది 2 క్యూబ్ అంటే 8. 8 ని 7 లాగా ఎలా రాయొచ్చు, 7 + 1. మీ టార్గెట్ ఏంటి, 7 ఇన్వాల్వ్ చేయాలి, లేదా మల్టిపుల్ ఆఫ్ 7 ఇన్వాల్వ్ చేయాలి క్వశ్చన్ లో. ఇక 2023 అందుకే కదా ఇన్వాల్వ్ చేసింది. 2 పవర్ సంథింగ్ 2 క్యూబ్ 8. 8 ఈజ్ నథింగ్ బట్ 7 + 1 అంటే 7 డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. హ్యాపీ. ఈ అవుట్ సైడ్ ఎవడు ఉన్నాడు, -1 అట్లే పెట్టండి. ఓకేనా. ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాండ్ చేయండి. అర్థమవుతుందమ్మా అందరికి. ఆల్రెడీ ఒక క్వశ్చన్ చెప్పాను, ఇది సెకండ్. ఇంతకుముందు చాలా చేసాం. ఒకటే మెకానిజం, నెంబర్ మారుతుంటది, కొంచెం మీరు బ్రెయిన్ అప్లై చేయాలి. ఏం బ్రెయిన్ అప్లై చేయాలి అంటే, మామూలు బేసిక్ మ్యాథమెటిక్స్, మల్టిపుల్ డివిజన్ తోటి గివెన్ నెంబర్ డివిజబుల్ బై 7 అంటే 7 రిలేటెడ్ ఏమొస్తుంది, డివిజబుల్ బై 9 అంటే 9 నెంబర్ బైనామియల్ ఏమొస్తుంది, డివిజబుల్ బై 15 అంటాడు, 17 అంటాడు. ఆడిచ్చిన నెంబర్ కి బైనామియల్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూసుకోవాలంతే. 674 C0 7 పవర్ 674 ప్లస్ 674 C1 7 పవర్ 673. ఇది సెకండ్ టర్మ్ 1 కాబట్టి ఇంటూ 1 పవర్ రాయాల్సిన అవసరం లేదు. అప్ టు సో ఆన్ లాస్ట్ వరకు వెళ్ళిపోతే ఏమవుతుందమ్మా మీకు, 67 C4 C674 7 పవర్ 0. అంటే వీడు చూడండి,
1 అమ్మాడు +1 ఆల్రెడీ క్వశ్చన్ లో మనకి ఈ స్టెప్ లో ఎవడు మిగిలిపోయాడు -1 ఈ పక్కనే -1 ఉన్నాడు వీడు +1 వీడు -1 క్యాన్సల్ హ్యాపీగా సరే ఇవి మరి ఈ ముందు టర్మ్ ఏమైతే చూడండి అబ్జర్వేషన్ ఏం లేదు 6C674 C673 అందుకే మీకు అరే బైనామియల్ ఎక్స్పాన్షన్ x+a² అని రాయడం బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పాను మీకు ప్రాక్టీస్ కూడా చేయించిన డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చి అది రాయడం ఫ్లెక్సిబిలిటీ ఉంటే క్వశ్చన్ అర్థమవుతుంది అసలు మొత్తం బైనామియల్ తీయడం అర్థమవుతుంది 7^1 చూడండి ఈ ఇక్కడ మిగిలిపోయిన 1 -1 పోతే ఇక ఈ టర్మ్స్ అన్నిట్లలో మీకు ఎవడున్నాడు రా బాబు 7 ఉన్నాడు చూడండి ఇక్కడ 7^1 దీని ముందు 7² 7 కి అట్లా వస్తూ పోతే 7^673 ఇక్కడ 7^674 ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7 ఓన్లీ మిగిలిపోయిన 1 పక్కనున్న -1 క్యాన్సల్డ్ అర్థమవుతుందా క్వశ్చన్ ఇంకా మిగిలిపోయిన ప్రతి టర్మ్ లో 7 ఉంది చూడండి ఇక్కడ 7 ఉంది 7 ఏ టర్మ్ చూసినా 7 is there so 7 into something always multiple by 7 this entire thing can be written as 7k so ఇది మొత్తం కూడా 7 తోటి హ్యాపీగా డివైడ్ అవుతుంది డివైడ్ అయితే రిమైండర్ ఎంత 0 అర్థమవుతుందా ఏదన్నా +1 +8 మిగిలితే అదే నెంబర్ 8 మిగలదు 7 తో డివైడ్ చేస్తే 7 కంటే తక్కువ ఉన్న నెంబర్ రిమైండర్ గా మిగులుతుంది ఒకవేళ నెగిటివ్ మిగిలితే ఏం చెప్పాను వాడు ఏదైతే క్వశ్చన్ లో నెంబర్ ఇచ్చాడో అది యాడ్ చేయండి ఎందుకు రిమైండర్ ఎప్పుడైనా గివెన్ నెంబర్ కంటే తక్కువ ఉండాలి పాజిటివ్ ఉండాలి జనరల్ అవునా ఓకే సో ఇక్కడ మొత్తం క్వశ్చన్ కూడా 7kనే అంటే 7 into సంథింగ్ నెంబరే వస్తుంది చూడండి ఆ నెంబర్ 7 తో డివైడ్ అయితే 0 చూడండి వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బైనామియల్ అంటే మామూలుగా ఈ క్వశ్చన్ చేయాలి మీరంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్ ఇంపాసిబుల్ అయ్యా సమస్య లేదు మీరు ఏ క్యాలిక్యులేటర్ పెట్టినా ఆన్సర్ రాదు 2021 ఇంటూ ఎవడు చేస్తాడు లేదా సపరేట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెద్ద కంప్యూటర్ అప్లికేషన్ పోతే కానీ రాదు వాడు కూడా ఇట్లా చేయడు అంటే మొత్తం ఇంటూ ఇన్నిసార్లు మల్టిప్లై చేసి మళ్ళీ 2022 ఇన్నిసార్లు మల్టిప్లై చేసి ఆ బిగ్ నెంబర్ దాన్ని ఏమంటారు 9 అయితే చదవలేను మీరు కూడా చదవలేదు ఎవరు చదవలేడు ఆ నెంబర్ మళ్ళీ 7 తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత చూడాలంటే కాని పని బట్ బైనామియల్ థీరం కెన్ డూ దట్ అర్థమవుతుందా అది ఇప్పుడు అంత పెద్ద నెంబర్ సింపుల్ గా 7 తో డివైడ్ చేస్తే 0 వస్తుంది అని చెప్పేస్తున్నాం మనం ఇందాటి క్వశ్చన్ లో పెద్ద నెంబర్ 9 తో డివైడ్ చేస్తే 8 రిమైండర్ అని చెప్తున్నాం అర్థమైందమ్మా వస్తే రిమైండర్ 0 ఉండాలి లేకపోతే పాజిటివ్ నెంబర్ వాడు అడుగుతున్న దానికంటే తక్కువ ఉండాలి రిమైండర్ అంతే కదా ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే క్వశ్చన్ అంతా అయిపోయింది -1 -2 మిగిలింది అనుకోండి ఏం చేస్తారు ఏ క్వశ్చన్ లో డివిజబుల్ బై అడిగాడో దాన్ని యాడ్ చేసుకో ఓకే ఆల్వేస్ యువర్ రిమైండర్ ఆన్సర్ షుడ్ బి లెస్ దెన్ దట్ ఆఫ్ గివెన్ అంతే కదా రిమైండర్ దాన్నే అంట అండ్ ఇట్ షుడ్ బి పాజిటివ్ ఆర్ ఇట్ మే బి 0 ఇంకా అర్థమైంది కదా రిమైండర్ క్వశ్చన్స్ ఇంతే ఉంటుంది మీరు ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు మీ దృష్టి అంతా ఎంతవరకు డివైడ్ అవుతుంది ఎన్ని మిగులుతాయి ఓ లాస్ట్ ఒకటే మిగులుతుంది రా బాబు సింపుల్ ఇది కూడా మీకు ఏవో 100 మిగిలవు 100 0 అయిపోయి ఒక్కటి మిగులుతుంది మళ్ళీ ఒక్కదాన్ని పట్టుకొని పవర్ ఎక్కువ ఉంటే చేసుకుంటూ రావాలి ఆప్షన్ కనిపించే వరకు దాన్ని డిమినిష్ చేయాలి అంతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈసారి కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వస్తుంది స్లాట్స్ ఉన్నాయి కదా 3 రోజుల ఎగ్జామ్ ఓ మార్నింగ్ ఈవినింగ్ లో కంపల్సరీ ఒకళ్ళకో ఇద్దరులకో ఈ క్వశ్చన్ తగులుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి ఈ మధ్య గ్యాప్ లో ఏం చేస్తారు చక్కగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా రిమైండర్ పర్ఫెక్ట్ అయింది అనుకుంటున్నాను నేనైతే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన 100% వినండి ఓకేనా మళ్ళీ రికార్డ్ కూడా పంపిస్తే కావాలంటే ఇంకో 4 సార్లు వినండి రైట్